కల్కి 2898 ఏడి మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. డైరెక్టర్ నాగశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన కల్కి ప్రపంచాన్ని చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. నాగి టాలెంట్ వేరే లెవెల్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్న విజువల్స్, గ్రాఫిక్స్, మేకింగ్ చూసి సినీ క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఆ టాలెంట్ అదుర్స్ అని చెబుతున్నారు. అయితే ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కోసం నాగశ్విన్ ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. అదిరిపోయే గ్రాఫిక్స్తో కొత్త ప్రపంచాన్ని చూపించారు మేకర్స్. మహాభారతం నుంచి ఈ సినిమా కథ మొదలవుతుందని ఇప్పటికే పలుమార్లు నాగి తెలిపారు. ఇప్పుడు ట్రైలర్లో భూమిపై మొదటి నగరం, చివరి నగరం కాశీ పైన నీరుంటుందట. భూమిపైన ఉన్నదంతా పీలిస్తే అంతా అక్కడే ఉంటుందని అంటూ వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ హీరో భైరవగా కనిపించాడు. తన యాక్టింగ్, డైలాగ్స్తో అలరించారు. అయితే విష్ణుమూర్తి 10వ అవతారం కల్కి కథ ఈ మూవీ అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ కల్కి కూడా ప్రభాసేనని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ వార్తలన్నీ నిజం కావని తెలుస్తోంది. ఈ మూవీ కథ అంతా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. ట్రైలర్ ప్రకారం గాలి, నీరు, ఆహారం పుష్కలంగా ఉండే కాంప్లెక్స్ ప్రాంతానికి ప్రభాస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. గర్భవతిగా ఉండే దీపికాను తీసుకొచ్చేందుకు వెళ్తాడు. ఆమెను కాపాడుతున్నది అశ్వత్థామ రోల్లో ఉన్న అమితాబ్తో యుద్ధం చేస్తాడు. నువ్విప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతానని అశ్వత్థామ దీపికాకు చెప్తాడు. ఆ తర్వాత ట్రైలర్లో దీపిక, ప్రభాస్ మాట్లాడుతున్నట్లు, అమితాబ్తో ఓ చిన్న పిల్లాడు మాట్లాడుతున్నట్లు చూపించారు. దీంతో ఆ పిల్లవాడే కల్కి అయ్యుంటాడని, అతడికి దీపిక జన్మనిచ్చి ఉంటుందని చెబుతున్నారు. అశ్వత్థామ బాధ్యతను భైరవ తీసుకుంటాడని అంటున్నారు. అక్కడితో సినిమాతో ముగించి తర్వాత పార్ట్లో మిగతా కథను కంప్లీట్ చేస్తారని అంటున్నారు. ఇదే కల్కి కథ అని ఇప్పుడు నెట్టింట ప్రచారం సాగుతోంది. మరి ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఏంటి, కల్కి ఎవరనేది తెలియాలంటే జూన్ 27వ తేదీ వరకు వేచి చూడాలి. ఇక ఈ ట్రైలర్లో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఇందులో ఒకటి ఉంది. అదే కమల్ హాసన్ గెటప్. ఆయన్ని 2-3 షాట్లలోనే చూపించిన వయసు మళ్ళిన గెటప్లో ఇండియన్ 2నే గుర్తు చేశాడనే కామెంట్ని కాదనలేం. ఎందుకంటే వయసు, మేకప్ పరంగా చూస్తే ప్రస్తుతానికి పోలికలు దగ్గరగా ఉన్నాయి. తన కథకు సూట్ అయ్యేలా ఎలాగూ సేనాపతి ఉన్నాడు, కానీ చిన్నపాటి మార్పులు చేసుకొని నాగశ్విన్ లోకనాయకుడిని వాడుకున్నాడా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేం, కానీ కల్కిలో ఆయన పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందనే లీక్ కొన్ని వారాల క్రితమే లీక్ అయింది. రెండో భాగంలో ఎక్కువసేపు ఉంటాడని యూనిటాక్. రిలీజ్ అయ్యేంత వరకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. స్టోరీ గురించి ఎక్కడా డీటెయిల్స్ లేకుండా ట్రైలర్ కట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్న వైనం కూడా ఇక్కడ కనిపిస్తోంది. దీపికా పదుకొనే గర్భంతో ఉండటం, అమితాబ్ ఆ బిడ్డను కాపాడే బాధ్యతను తీసుకోవడం, బుజ్జి వాహనాన్ని తీసుకొని భైరవ వస్తే మరి కల్కి ఎవరనే డౌట్ రావడం, ఇలా చెప్పుకుంటూ పోతే సూడోకు ఫజిల్ లాగా మారిపోతుంది. జూన్ 27 థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయం. టికెట్ల కోసం ఫోన్లు రావటం, నెలల తర్వాత థియేటర్ యజమానులు చూడబోతున్నారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.